సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని ఉగ్రత దినం. 2, దేవుని యొక్క ఉపదేశం. 3, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడవచ్చు. 1 నుండి 3 వచనాలు దేవుని యొక్క ఉగ్రత దినాన్ని గురించి, అలాగే 4 నుంచి 6 వచనాలు దేవుని యొక్క ఉపదేశం మనం చూడవచ్చు. 7 నుండి 12 వచనాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించవచ్చు. ఈ 60వ కీర్తన దేవుడు నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టినటువంటిది. చివరిగా తాత్పర్యం, మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు లేదా ఒక సమస్యను దాటడానికి అనారోగ్యం అనే శత్రువు, అవమానం అనే శత్రువు, అపజయం అనే శత్రువు, అసమాధానం అనే శత్రువు, లేదా ఏదైనా కూడా మనిషికి హాని చేసేటటువంటిది, అవన్నీ శత్రువులుగా, వాటిని జయించడానికి మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేది. దేవుని వలన మేము శూర కార్యములు జయించేది. దీని తర్వాత కీర్తనలోకి వస్తాడు. 61వ కీర్తనలోకి వచ్చి మొట్టమొదటి మాట చెప్తాడు కదా, రేపు మనం ధ్యానం చేయబోతాం. దేవా, నా మొరను ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడలుగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. అంటే ఇక్కడ చూడండి, చివరి వచనంలో దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేది. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేది. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆయన వల్లే శూర కార్యం అంటే ఏంటండి? అనగా శూర కార్యం అనగా గొప్ప కార్యం. అంటే ఒక శూరుడు చేసేటటువంటి కార్యం, లేదా మనుషులకు అసాధ్యం. ఇప్పుడు దావీదు ఎలుగుబంటిని చేతులతో చీల్చడం, సింహాన్ని చంపేయడం, గొల్యాతంతటి వాడిని చూస్తేనే భయపడిపోతున్నారు. చూస్తేనే భయంగా ఉంది. ఆ జబ్బు వినడానికే భయం వేస్తుంది, లేదా ఆ సమస్య వినడానికే భయం. మీరు ఆ యొక్క ఆక్షన్, మనం చర్చి ఆక్షన్ పాడేటప్పుడు ఎంతండి? 87.5 లక్షలు. అయితే నా దగ్గర ఉన్నదేమో 2 లక్షల రూపాయలు ఉంది చేతిలో. 87.5 లక్షలు ఒప్పుకోవడం అనగా 87.5 లక్షలకి ఒక స్థలాన్ని మనం కొనడం నిజంగా నా మట్టుకు నేను శూర కార్యమే అని చెప్తాను. అంటే తాహతుకు మించింది.
నా కెపాసిటీకి మించింది. నా బలం, ఉదాహరణకు చూడండి, చీమలు ఉంటాయి, అవి పెద్ద పెద్ద వస్తువులను లేపుతూ ఉంటాయండి. తనకంటే 100 రెట్ల బలం ఉంటుంది. తనకంటే 100 రెట్ల బలం ఉంటుంది. దానిని అవలేలుగా లేపేస్తూ ఉంటుంది. దేవుని వలన మేము శౌర్య కార్యములు జరిగించడమంటే అది. అంటే మనకు తాహతకు మించింది, మన శక్తికి మించింది ఏదైనా కూడా ఆయన వలననే, దేవుని వలన. ఇది తాత్పర్యం ఈ యొక్క కీర్తన. మొట్టమొదట దేవా వచనం చూడదాం. దేవా మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. దేవుని యొక్క ఉగ్రత మనం చూస్తాం. ఎందుకు కోపం వస్తుంది ప్రభువుకి? దేవా మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయి. నీవు గాయం చేసావు ప్రభా, నీవే మరలా గాయమును కట్టాలి. నీవే గాయముని చేస్తావు, నీవే గాయముని కట్టాలి తండ్రి. చిన్నపిల్లవాడిని పెద్దలు గద్దించినట్టు, తల్లిదండ్రులు గద్దించినట్టు, లేదా ఓ టీచర్ గద్దించినట్లు, దేవా మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. ఏమన్నాడండి? మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయి. వదిలిపెట్టేశావు నువ్వు, కానీ నీవే గాయం చేసావు, నీవు నన్ను కొట్టావు, నీవే నన్ను ఓదార్చాలి. ఇది దీని యొక్క తాత్పర్యం. ఏమన్నాడండి? దేవా మమ్మ విడనాడి ఉన్నావు. విడనాడి ఉన్నావంటే మర్చిపోయావు, విడిచిపెట్టేశావు, చెయ్యి విడిచిపెట్టేశావు. ఎందుకు చెయ్యి విడిచిపెడతాడు? నేను తప్పు చేస్తే కదా అండి. అయితే మనం ఆయన దగ్గర ఈ యొక్క విషయం మన జ్ఞాపకం వస్తున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యం కన్ఫెషన్ అంటాం మనం. ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ అనగా పాపపు ఒప్పుకోలు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. అన్నిటికంటే నిజంగా భగవంతుడు మారు మనస్సు అంటారే, అనగా నూతనమైన మనస్సు ఎప్పుడు వస్తుంది? పాపపు ఒప్పుకోలుతో మొదలవుతుంది. ప్రభువును అంగీకరించడం మంచిది. అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో జరిగేది పాపపు ఒప్పుకోలు. ప్రార్థన పాపపు ఒప్పుకోలుతో ప్రారంభమవుతుంది. ప్రభువా నన్ను క్షమించుము. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపమును ఒప్పింపజేస్తాడు. దేవా మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయి. చక్కని ప్రార్థన. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచు ఉంది, అది పడిపోయిన చోటులు బాగు చేయి. నీవే కంపింపజేస్తావు. ఒకవేళ సమస్య ప్రభు ద్వారానే వస్తే, కొన్ని ఇబ్బందులు దేవుడు నన్ను సరిచేయడానికి పెడితే, ఇప్పుడు నేను మాట వినట్లేదు, నన్ను 2 దెబ్బలేస్తూ ఉన్నావు, అది నిజంగానే తప్పు చేస్తున్నట్టు దేవుడే నన్ను కొడితే, ఆయన లేదా మనం ఏమనుకుంటాం, నిజంగా దేవుడే శిక్షించాడేమో. ఆ నిజంగా మనసులో వస్తే పాపపు ఒప్పుకోలు వస్తుంది. అప్పుడు ప్రభువుని నన్ను బాగు చేయము. మొదటి వచనంలో ఏమన్నది? నాయనా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. ఇక్కడేమనుంది? నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, నువ్వు దేశముని కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు ఏమన్నాడు? బాగు చేయము. నువ్వు బాగు చేయము. ఒకవేళ భగవంతుడే మనల్ని శిక్షిస్తూ ఉంటే ఆయనే మనల్ని బాగు చేస్తాడు.
ఎప్పుడు బాగు చేస్తాడు? పాపమును ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర తిరిగి విధేయతతో ఉన్నప్పుడు, తిరిగి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, తిరిగి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, తిరిగి ఆయన మందిరంలోకి వస్తూ ఉన్నప్పుడు, మన తప్పును మనం తెలుసుకుని, ప్రభువా ఇక మీదట పాపం చేయనని ఆయనతో కమిట్ చేసినప్పుడు ఆయన నన్ను బాగు చేయము అని అడగలం. 3వ వచనం, నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి, తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకే నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. ధ్వజము అనగా ఎవరండి? ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అంటారు. యెహోవా నిస్సి అనగా ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. యెహోవా నా ధ్వజం అనగా ఆయన నా జెండా. ఏమని చెప్పచ్చండి? ఆయనే నా జెండా, ఆయనే నా ఆధారం, ఆయనే నా దిక్కు. ఆయన తప్ప వేరే హోప్ లేదు. ఆయనే నా నిరీక్షణ. యేసుక్రీస్తు అరే నాకు మూలం. నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకే నీ యందు భయభక్తులు గల వారికి ప్రభువా నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షిస్తూ ఉన్నావు. నాకు ఉత్తరమిమ్మయ్యా. ఏమన్నాడు? నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్మ. 6వ వచనంలో చూడండి, ఎంత అద్భుతమైన మాట. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చినాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కులిపించేదను. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇస్తే నరుడు కాదు సుమా తప్పడానికి. దేని తోడని చెప్తున్నాడు? తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చినాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదను. 7వ వచనంలో గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండం. మనకి భగవంతుడు చేసిన మేలే జ్ఞాపకం రావాలి. దేవుని సన్నిధిలో మన జీవితాల్లో మనం మునుపు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం రావాలి. నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో, నువ్వు ఆయాసపడిన దినాల్లో, నువ్వు అవమానపడిన సందర్భాల్లో ప్రభువు దగ్గర మొరపెట్టాం. భగవంతుడే, ఆయనే నిన్ను బాగు చేశాడు. బాగు చేయము అన్నావు. అయ్యా నన్ను విడనాడావు, మమ్మల్ని చెదరగొట్టావు, మమ్మల్ని కోపడ్డావు, నన్ను కంపింపజేస్తావు, నన్ను బద్దలు చేస్తావు. నేను వణికాను ఆ రోజున. అయితే పడిపోయిన చోటున నన్ను బాగు చేస్తావు. మరలా జ్ఞాపకం చేసుకున్న బాగు చేస్తావు, బాగు చేస్తావు, బాగు చేస్తావు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం. ఎన్నో ఇచ్చావు ప్రభా. ఒకటి కాదు సుమా, మేము అడిగిందల్లా మాకు ఇచ్చావు. మేము వెతికిన చోటల్లా దొరికావు, తట్టిన చోటల్లా మాకు తలుపు తీయబడ్డది. కొంచెం ఆలస్యమైంది ప్రభా. మనం ఆయన్ని మనస్ఫూర్తిగా ఒకసారి మనకు వచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ మనకి ఆయన ఎంత సురక్షితమైనటువంటి రోజులు ఇచ్చాడండి. దేవుడు
అందుకే ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి కాదండి, ఒకటి కాదు, ఎన్నో మన జీవితాల్లో. అందుకే ప్రభువు చేసినటువంటిది, ప్రభు అది నాకు ఇచ్చావు, ఇది నాకు ఇచ్చావు, ఇది నా సొంతం చేస్తావు, అది నా సొంతం చేస్తావు. ఒక ఆనక సమయం లోటు ఉంది. అందుకే 8వ వచనం, మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పల్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గురించి ఉత్సాహధ్వని చేయము. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి, సమస్తమును సాధ్యం. అన్నీ ఆయనవే. వెండి నాది, బంగారం నాది, భూమి నాది, ఆకాశ మహాకాశాలు నావే, నా సొంతం. నాకేమీయగలవు నువ్వు అంటాడు భగవంతుడు. 9వ వచనంలో, కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోను, ఆయనే తోడుకొని పోతాడు. కోటగల పట్టణం చుట్టూరు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఎలా ఉంటుంది నా కోట? మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నెడను విశ్రమించేవాడు. ఏ కోట ఉన్నది? శత్రువు దుర్భేద్యమైన, ఏమంటాడు? శత్రు దుర్భేద్యమైన అంటే శత్రువు జయించినటువంటిది, శత్రువు కొండు పడినటువంటిది. కోట అంటే మన చుట్టూరు ప్రహారీ గోడ కడతాం, అలాగన పట్టణానికి చుట్టూ ప్రహారీ గోడ కడతాడు. ఆ ప్రహారీ గోడ ఎత్తుగా ఉంటుంది. ప్రహారీ గోడ యువతల అవతల కందకం తవ్వుతారు. కందకం అంటే చాలా లోతుగా తవ్వి దాంట్లో నీళ్లు వేసి మొసళ్ళు వదులుతారట. దూరంగా ఉంటుంది. శత్రువు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ద్వారబంధం గుండా రావాలి, కానీ వెనక భాగం నుంచి కానీ పక్క నుంచి కానీ వేరే పక్క నుంచి కానీ ఎక్కి రాలేడు. అంత దుర్భేద్యంగా కోట ఉంటుంది. ఆ పట్టణంలో నివసించే వారు సురక్షితంగా ఉండవచ్చు. కోడి తన రెక్కల క్రింద, కోడి పిల్లలు కోడి రెక్కల క్రింద ఎలాగైతే భద్రంగా కాపాడబడుతూ ఉంటుందో, ఆయన హస్తాల్లో అనగా కోటగల పట్టణంలోనికి మనం తోడుకుని వెళ్తే, మనం ఆ పట్టణంలోకి ప్రవేశిస్తే మనం సంతోషంగా నిరభ్యంతరంగా బ్రతకవచ్చు, ఏ చింత లేకుండా. అందుకే భగవంతుడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. నిన్నంతా మనం 59వ కీర్తన అంతా చివరి వచనంలో చూస్తాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఎలా ఉన్నావు? 16వ వచనంలో, 59వ కీర్తన 16లో చూసాం కదా. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నాయన, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. 17వ వచనంలో, దేవుడు నాకు ఎత్తైన కోటగాను, 2 కృపగల దేవుడుగాను, నాయన నా బలమా నిన్నే కీర్తించుదును, నిన్నే కీర్తిస్తానయ్యా. ఆదరణ కలిగించే దేవుడు. 60వ కీర్తన 10వ వచనం, దేవా మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా, నాతో రావట్లేదు కదా. ఆయన రావడం మానేస్తే మనం ఆలోచన చేయాలి. లాస్ట్ వీక్ అనుకుంటాను, సల్మాన్ వాక్యం చెప్తూ, ఆలస్యం అవుతుంది, మనం ఆలోచన చేయాలి అన్నాడు.
నేను ఆలోచన చేశాను, ఎందుకు అవుతుంది ప్రభువా? అప్పుడు 2 విధాలుగా ఆలోచన చేశాను. నాలో ఏమైనా పాపం ఉందా? నా ఆలోచనలో ఏమైనా పాపం ఉందా? నేను ముందుకి నిలబడడం పాపమా ప్రభువా? నేను ఉండడం ఇష్టం లేదా ప్రభువా? నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నేను పాపాన్ని ఒప్పుకున్న ప్రభువా, నా ఆలోచనలు ఏమైనా తప్పుగా ఉంటే దయతో నన్ను క్షమించండి. మందిరం నిలబెట్టండి ప్రభువా. నేను దేని గురించి అడగట్లేదు. నా ఆశ మందిరం ప్రభువా. నా వేరే ఆలోచన లేదు తండ్రి. అబాసుపాలు కాకూడదు. నీ నామానికి అవమానం తీసుకురాకూడదు. ఇంత ప్రయత్నం చేసి ఇంత టామ్టామ్ అయ్యి ఏమైనా జరిగితే ప్రభువా, ఒకవేళ పాజిటివ్గా జరిగితే పెద్ద పట్టించుకోరు, నెగిటివ్గా ఏమైనా జరిగితే ప్రభువా కొంచెం నేను తట్టుకోలేను ప్రభువా. డబ్బుల గురించి కాదు తండ్రి, పోతే పోతాయి, మరలా నువ్వు నాకు ఇస్తావు. కానీ ఒకటి, ఎక్కడ సమకూర్చగలం? ఉన్నటువంటి వారిని ఎక్కడ ఒక చోటున కూర్చోబెట్టగలం? ఎవరు ఇల్లు ఇస్తారు? నాకు కొంచెం వేదన అనిపించింది. అంటే నా అంతటి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి ఆయన వాక్యం నన్ను ఆలోచింపచేసింది. దేవా, నువ్వు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరటం మాని ఉన్నావు ప్రభువా. ఒకవేళ నువ్వు రాకపోతే, నీ కృప నాకు లేకపోతే ప్రభువా మేము ముందుకు సాగలేం. నీ సన్నిధి రాకపోతే నేను ముందరికి వెళ్ళను అన్నాడు మోషే. యెహోషువ చిన్న పట్టణమే కదా, దీన్ని జయించవచ్చు అని అనుకున్నాడు. 3,000 మందే కదా, 3,000 మంది చాలు, ఈజీగా ఎరికో గోడలనే మనం పగలగొట్టాం. కేకలు వేస్తే అంత భీకరమైన గోడలే పగిలిపోయినాయి. ఇదెంత పట్టణం, హాయి పట్టణం పట్టుకుందామని వెళ్ళిపోయారు. కొద్దిమందిగా వెళ్ళారు, అపజయం వచ్చింది. అప్పుడు ఆలోచన చేశాడు, కారణం ఏంటి అని. దేవుడు ఒట్టొట్టుగా మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోడు, ఒట్టొట్టుగా నన్ను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ మట్టుకు నాకు, నా మట్టుకు నీకు, ఆయన మన నుంచి వెళ్ళిపోతున్నాడంటే మనలో అపరిశుద్ధత ఉందని. నాకు ప్రభువా నువ్వు సహాయం చేయట్లేదంటే ఏదో నేను నీకు ఆయాస్కరంగా ఉంటున్నానని. అందుకే దేవుడు ఈ ఉదయకాలన యెహోషువను మన ముందరకు తీసుకొస్తున్నాడు. ఆలోచన చేస్తాడు. ఆలోచన చేస్తే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? వారు పాపం చేశారు. అందరిని ఒక్కొక్కరిని పిలిస్తే చివరిగా ఆకాను పట్టుపట్టాడు. చిన్న విషయాలకి కదండి, ఏం దోచుకున్నాడు? దేవుడు చెప్పాడు ఇది చేయకూడదని, అదే చేశాడు. ఒక షీనారు వస్త్రం, 200 తులములు వెండి, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మి, నేను దానిని చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే అన్నాడు. ఏం జరిగింది? మొత్తం ఇశ్రాయేలీయుల సైన్యానికి అపజయం, మరణం సంభవించింది. మన జీవితాల్లో కూడా ఏదైనా అపవిత్రమైనది, ఆయనకి ఆయాసకరమైన శపితమైనది ఏమన్నాడు? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి అని వ్రాయబడింది. మొత్తం అందరూ తిరుగుబాటు చేశారమ్మా? చేయలేదు. ఎట్లనగా యూదా గోత్రములో
ఒకటి జరహు మునిమనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో, దేంట్లో అండి? శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు. కొంత తీసుకుంటే అపజయం వచ్చింది. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు. ఊరికినే విడనాడనండి. దేవా, నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరట మాని ఉన్నావు కదా. మన జీవితాల్లో నీకేమైనా శపితమైనది ప్రభా, నీకు ఆయాసకరమైనది, నీకు అయిష్టమైనది, నీ నామానికి అవమానకరంగా బ్రతికేది, నా అవిధేయత నాలో ఉందా, పాపం ఉందా, నా అంతట నేను పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా ఆయన ఇస్తాడు విజయాన్ని. 11వ వచనంలో మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయండి. మనుషుల సహాయం వ్యర్థం. మా బలం అనుకున్నాం, వెళ్ళాం ఓ జయించడానికి. ఏమైంది? చిన్ని పట్టణం, హాయ్ అనే పట్టణం జయించలేకపోయాం. ఎందుకు జయించలేకపోయాము? ఆలోచన చేస్తే శబ్దమైంది ఉంది. భగవంతుడు ఈ రోజున నిన్ను నన్ను ఆయన తన ఎదుట మహిమగల సంఘంగాను, పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, మచ్చ గాని డాగ్ గాని అట్టిది మరేది లేకుండా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత పరిశుద్ధపరిచి తనంతట తానే నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా శపితమైనది ఉంటే మనం మనుషుల సహాయాన్ని ఆశిస్తాం, భగవంతుని సహాయాన్ని ఆశించాం. ఒకవేళ భగవంతుని సహాయం ఆశించకపోతే, మనుషుల సహాయం ఆశిస్తే అది వ్యర్థము అన్నాడు. మనుషుల సహాయము వ్యర్థం. నేనున్నానంటారు, నేను చేస్తానంటారు, నేను లేనా అంటారు. నువ్వు నన్ను అడుగు ఆ సమయానికి అంటారు, కానీ ఆ సహాయము వ్యర్థమైపోద్ది. కొంతమట్టుగా ఉన్న డాక్టర్లు, కొంతమందికి స్నేహితులు, కొంతమట్టుకే తల్లిదండ్రులు, కొంతమట్టుకే పిల్లలు, కొంతమట్టుకే వారు నేను అంతకంటే చేయలేనమ్మా, కోడలు ఒప్పుకోవట్లేదు అంటారు. అమ్మా ఎంతకంటే నేను చేయలేను, అల్లుడు ఒప్పుకోవట్లేదు అంటారు. పిల్లలతో మీ డాడీ ఒప్పుకోవట్లేదురా ఇంత మట్టుకే అంటారు. లిమిటేషన్స్ ఉంటాయి, పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. అందుకే భగవంతుడి ఉదయకాలన మనుషుల సహాయమే వ్యర్థము అన్నాడు. అందుకే శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు మమ్మ విడినాడి ఉన్నావు. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరట మాని ఉన్నావు. మనుషుల సహాయం వ్యర్థం, నువ్వే రావాలి. నువ్వు లేకపోతే మేము జయించలేం. యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, నీవే మాకు దిక్కు ప్రభువా. ఒకవేళ నువ్వు రాకపోతే విస్తారమైన ఈ సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును తోచదు అంటబ్బా. ఎంత మంచి మాట అండి, ఏమి గొప్ప ప్రార్థన. ఏమి చేయుటకు మాకు తోచదు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక భక్తుడు. అవునమ్మా. ఇంకొక భక్తుడు ప్రార్థన చేస్తాడు. 14వ అధ్యాయం 11వ వచనంలో
ఆశా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించడానికి వచ్చాం. ఆశా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు ప్రభు. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాం. నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభు. మా దేవ నీకన్నా సహాయం చేయడానికి బలం లేని వారికి విస్తారమైన సైన్యముల చేతిలో, బలము గల సైన్యముల చేతిలో, శత్రువు చేతిలో, అనారోగ్యం చేతిలో, అవమానం చేతిలో, ఆయాసం చేతిలో, అసమాధానమైన ఆ చేతుల్లో నుండి మన దుఃఖాలని, మన దుఃఖ దినాలని అన్నిటిని జయించాలంటే బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరు ప్రభా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభా. నీ నామమును బట్టియే ఈ సమస్యను ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం. వెనకంజేయం, తిరిగి పొందాలి, వెనక్కి వెళ్ళిపోం. ఎందుకు వెళ్ళిపోం వెనక్కి? నీవు ఉన్నావన్న ధైర్యం ప్రభా. నీవు మా ధ్వజం. ఏమన్నాడు మధ్యలో? నీవు మా ధ్వజం. యేసు క్రీస్తు వారు నా పక్షంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ముందరున్నాడు, నా వెనుకున్నాడు, నా ఇంటి చుట్టూ ఉన్నాడు. నీవు కోటగల పట్టణంలో నన్ను ప్రవేశింపజేస్తున్నావు. ప్రొటెక్షన్. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు ప్రభు. నీ బలమును గురించి నేను కీర్తిస్తాను. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తాను. దేవుడే నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడిగా ఉన్నాడు. నా బలమా, 18వ కీర్తనలో ఏమంటాడు? నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను. నా బలమా యెహోవా, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, ఆయనే నన్ను రక్షించువాడు. నా కేడుమైన, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నిన్నే నమ్ముకుని ఉన్నా. నీవే మా దిక్కు. మా దేవా నీ వారికి తీర్పు తీర్చువా. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు ప్రభువా. నీవే మాకు దిక్కు, నా కోట, నా దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ప్రాణదుర్గం. నా ప్రాణదాతను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కోటగల పట్టణంలోనికి మమ్మల్ని తోడుకుని పోతావు. ఎవడు తోడుకుని పోతాడు? నువ్వే తీసుకుని వెళ్ళాలి. మమ్మల్ని విడనాడి ఉన్నావు దేవా. మా సేనలతో కూడా నువ్వు బయలుదేరట్టు మాని ఉన్నావు. నా తప్పుని నేను ఒప్పుకున్నాను, నా పాపమును నేను ఒప్పుకున్నాను. ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ అంట. నేను పాపము ఒప్పుకోను. నేను నీ దగ్గర సాగిలపడ్డాను. నా మట్టుకు నేను సరి చేసుకుంటున్నాను, నా బ్రతుకుని సరి చేసుకుంటున్నాను. నీవు కదా ప్రభువా. ఈ రోజున నువ్వు రాకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా? నాకు పందులు తినే పొట్టుతో ఆయాసపడ్డాను నాయన. నీకును పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పాపం చేశాను. అయ్యో, ఆ రోజున నా ఆస్తి నాకు ఇచ్చేయని అడగకుండా ఉండవలసింది. ఆ రోజున నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. క్షణికమైన ఆవేశం, క్షణికమైన సుఖం దూరం అయిపోయాను ప్రభా. దూరంగా వెళ్ళిపోయాను. ఘోర పాపం చేశాను. నీకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నీ కుమారుడును అని అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కాను ప్రభువా.
నీ కూలివాండ్రులు ఒకనిగా నన్ను పెట్టుకో అని అనుకుందాం అనుకున్నాడు. దూరంలో ఉన్నాడు, అల్లంత దూరాన ఉన్నాడు. తండ్రి చూశాడు. పరుగున వెళ్ళి అసహ్యమైన స్థితిలో ఉన్నాడు. రక్తంలో పొర్లాడుతూ ఉన్నాడు. చూడని అసహ్యంగా ఉన్నాడు. ఎవడు బట్ట కట్టడానికి రావట్లేదు, ఎవడు స్నానం చేయించడానికి రావట్లేదు, ముట్టుకోవడానికి అసహ్యంగా ఉన్నాడు. అయితే ఆయన అంటాడు నీతో, నేను నిన్ను చూశాను. ఆయన చూచి బ్రతకమని చెప్పాడట. స్తోత్రం ప్రభువా. అల్లంత దూరాన్ని చూసి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క ఆయాసాన్ని, దిగంబరత్వాన్ని ఆయనే కప్పేశాడు. ఇతరులు ఎవరో చూడకుండా, ఇతరులకి ఎవరికి చెప్పకుండా, మన బలహీనతలు ఇతరులతో పంచుకోడండి భగవంతుడు. మన పాపాన్ని ఇతరులతో చెప్పడు. మన బాధని ఆయన దిగమింగుకుంటాడు. మన అవమానాన్ని ఆయన దిగమింగుకుంటాడు. మన చింతంతా ఆయనే దిగమింగుకుంటాడు. ఆయనే ప్రశస్త వస్త్రం పట్టరమన్నాడు. కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని తిరిగిస్తాడు. మనుషుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయి ప్రభు. దేవుని వలన మేము శౌర్య కార్యములు జరిగించి గొప్ప కార్యములు చేపడతాం. ఈరోజు ముందుకు వెళ్తాం, ముందుకే సాగుతాం. నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవే దిక్కు నా ప్రభు. ఈ రోజున దేని గురించి మనం చింతించక్కర్లేదు. ఎంతటి సమస్య, ఎంత జటిలంగా ఉన్నా, ఎరుకో కోట అయినా, ఎత్తైన పెద్ద సమస్య అయినా, మనం 61వ కీర్తనకి వెళ్ళబోతున్నాం రేపు. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి. దేవుని చిత్తమైతే రేపు ఆదివారం, సో మనం సోమవారం 61వ కీర్తన ధ్యానం చేసిపోతాం. ఎత్తైన కొండ, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఎందుకు? నాకు బలం లేదు ప్రభా, నీవే నన్ను ఎక్కించగలవు. అందుకే నలిగిన వారికి ఆయన మహా దుర్గమగును అని వ్రాయపడింది. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమవుతాడట ప్రభు. నిరాధారులకు ఆధారం ఆయనే. నా నీతికి ఆధారముకు దేవా, నాకు ఇరుకుల విశాలత కలుగు చేస్తూ ఉన్నావు. అందుచేత నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నా, పక్కన ఎవరు లేకపోయినా, నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు ప్రభు. నేనైతే నీ కృపయందు నమ్మకించినాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణ విషయమే నా హృదయము హర్షిస్తూ ఉంది, గంతులు వేసింది, సంతోషిస్తూ ఉన్నాను. నీవు నాకు ప్రభువా మహోపకారం చేస్తావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను. సదాకాలము నీ యందు నా గురి నిలిపుచ్చున్నాను. నిన్నే చూస్తున్నాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను అంతగా కదల్చబడను. నీ చేతిలో, నీ కుడి చేతిలో నా కొరకు నిత్యము సుఖములు కలవు అన్నావు నాయనా. అందుకే ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలని, ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటున్నాను ప్రభు. ఎంత గొప్ప ప్రార్థనలండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎక్కడైనా నీకు ఆయాసకరంగా ఉంటే ప్రభు, నీకు అయిష్టంగా ఉంటే నన్ను సరిచేయి. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవనికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ఆశ్రయదుర్గం, యెహోవా నా ఆశ్రయదుర్గం. యెహోవా కొరకు నేను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాను. ధైర్యం తెచ్చుకుని నా హృదయంను నిబ్బరంగా ఉంచుకుంటాను. నా చింతంతా ఆయన మీద వేసేస్తాను. నా ఆశ్రయం నీవే ప్రభు, నా కేడుము నువ్వు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. 28వ కీర్తన 7వ వచనంలో మనం చూడొచ్చు మాట. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. స్తోత్రం ప్రభు. సాయంకాలం నా 30వ అధ్యాయము 5వ వచనం మరలా చెప్తున్నాను.
సాయంకాలం నీ ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా కూడా ఉదయమున సంతోషాన్ని ఇస్తావు ప్రభు. నువ్వు నా ప్రాణం మౌనంగా నుండక అందుకే నేను కీర్తిస్తూ ఉంది. నీవు నా గోనెబడ్డను విడిపిస్తున్నావు, సంతోష వస్త్రము నాకు ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను ప్రభు. ఎంత ఘనత ఇచ్చాడని భగవంతుడు మనకి. మనుషుల సహాయం వ్యర్థం సమా, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలనే మేము శూర కార్యములు గొప్ప కార్యములు చేస్తాం. తలపెడదాం. ఒక అతను ఎవరు వెళ్తారు అన్నాడు. నేను వెళ్తానన్నాడు. చూస్తే 20 సంవత్సరాల కుర్రోడు. ఏం చేస్తావు అంటే, నేను వాడలో సామాన్లు కడుగుతాను అన్నాడు. నువ్వు వాడలో సామాన్లు కడిగేవాడు ఈ సువార్త పనికి ఎలాగెళ్తావురా? కూర్చో. దేవుడు నిజంగా సువార్త ప్రకటించాలని ఉంటే నిన్ను మాత్రం పంపించడు అన్నాడు. పట్టుదలతో నేను వెళ్తానన్నాడు. భాష రాదు, పెద్దగా చదువు లేదు. అలాంటి వ్యక్తి ఆ వాడ ప్రయాణంలో సుమారు 6 నెలల్లో బెంగాలీ భాష నేర్చుకున్నాడు. కోల్కతా వచ్చాడు. సిరంపురం అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుండి 34 భాషలు నేర్చుకున్నాడు. ఈరోజున నీవు నేను చదువుతున్నామే ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన వ్రాసిందే. ఆయన పేరే విలియం కేరీ. 34 భాషలు నేర్చుకున్నాడు. దేవుని కొరకు శూర కార్యములు జరిగించింది, గొప్ప కార్యములు చేయాలి. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. నీ బాధల్ని, నీ సమస్యల్ని, నీ ఇరుకుల్ని, నీ ఇబ్బందుల్ని తీసివేసేవాడు ఆయనే. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.